అరే మిత్రమా, ఇలాంటి ఆరోగ్య వార్తలు మీరు ఎప్పటికప్పుడు తెలుసుకోవాలనుకుంటే మన ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని గట్టిగా కొట్టే. అల్లంతో క్యాన్సర్కు చెక్. అల్లం అనేది పురాతన కాలం నుంచి ఆహారంలో, ఔషధాలలో ఉపయోగించే ఒక ప్రత్యేకమైన సుగంధ ద్రవ్యం. దీని శాస్త్రీయ నామం జింగాయిబా ఆఫిషనల్. ముఖ్యంగా భారతీయ, ఆసియా వంటకాలలో అల్లం ఎక్కువగా ఉపయోగిస్తారు. దీని ఘాటైన రుచి, ఘాటైన వాసన వంటకాలకు ప్రత్యేక ఫ్లేవర్ ఇస్తుంది. అల్లం వల్ల జీర్ణశక్తి మెరుగవుతుంది, వికారం తగ్గుతుంది, రోగనిరోధక శక్తి పెరుగుతుంది. టీ, జ్యూస్, సూప్, కూరలు వంటి వివిధ రకాల వంటకాల్లో దీన్ని ఉపయోగిస్తారు. అల్లం కేవలం రుచికే కాదు, అనేక ఆరోగ్య ప్రయోజనాలను కూడా అందిస్తుంది. ఆయుర్వేదంలో దీనికి చాలా ప్రాముఖ్యత ఉంది. ఇది సహజ ఔషధంగా కూడా ఉపయోగపడుతుంది. అల్లంతో క్యాన్సర్ సమస్యకు పరిష్కారం. అల్లం దగ్గు, జలుబు చికిత్సకు, జీర్ణక్రియను మెరుగుపరచడంలో సహాయపడే శోథ నిరోధక, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలతో సమృద్ధిగా ఉంటుంది. అల్లం రిఫ్రెషింగ్, ఘాటైన రుచిని కలిగి ఉండగా దీని ప్రత్యేకమైన వేడి, ఔషధ శక్తి దీన్ని భిన్నంగా చేస్తుంది. అల్లం ఎండబెట్టడం ద్వారా అల్లం పొడి తయారవుతుంది. ఎండబెట్టే ప్రక్రియలో దాని లక్షణాలు మారతాయి. అందుకే తాజా అల్లం, అల్లం పొడి రెండింటి ప్రభావాలు కొంత భిన్నంగా ఉంటాయి. ముఖ్యంగా వర్షాకాలంలో శరీర రోగనిరోధక శక్తి బలహీనంగా ఉంటుంది. అల్లం తీసుకోవడం వల్ల శరీరాన్ని బలపరుస్తుంది. నిపుణుల అభిప్రాయం ప్రకారం అల్లం కాల్షియం, మెగ్నీషియం, ఫైబర్, ఫోలిక్ యాసిడ్, విటమిన్ సి, విటమిన్ బి6 వంటి పోషకాలతో సమృద్ధిగా అంతేకాకుండా ఇందులో జింజరోల్స్, షోగోల్స్, జింజిబెరిన్, లినాలూల్, లిమోనిన్, జెరానియోల్ వంటి బయోయాక్టివ్ సమ్మేళనాలు ఉన్నాయి. క్యాన్సర్పై అల్లం ప్రభావం. ప్రస్తుత పరిశోధనల ఆధారంగా అల్లంలోని జింజరాల్స్, షోగోల్స్ వంటి సమ్మేళనాలు యాంటీక్యాన్సర్ లక్షణాలను చూపిస్తాయని ల్యాబ్ స్టడీలు, జంతు పరిశోధనలు సూచిస్తున్నాయి. ఇవి క్యాన్సర్ కణాల పెరుగుదలను అణచివేయడం, కణాలు చనిపోయేలా అపోప్టోసిస్ చేయడం, ట్యూమర్ రక్తనాళాల పెరుగుదలను, యాంజియోజెనెసిస్ అడ్డుకోవడం, ఇన్ఫ్లమేషన్ తగ్గించడం వంటి మార్గాల్లో పనిచేస్తాయి. ప్రస్తుతం అధ్యయనాల్లో ఈ ఫలితాలు గమనించబడ్డాయి. కొలోరెక్టల్ క్యాన్సర్, స్తన క్యాన్సర్, ప్యాంక్రియాటిక్ క్యాన్సర్, ప్రోస్టేట్ క్యాన్సర్, ఓవేరియన్ క్యాన్సర్, లివర్ క్యాన్సర్, గ్యాస్ట్రిక్, పొట్ట క్యాన్సర్. అయితే ఇవన్నీ ల్యాబ్ స్టడీలు, సెల్ లైన్స్, జంతు మోడల్స్లో గమనించినవి. మనుషుల్లో క్లినికల్ ట్రయల్స్ ఇంకా పూర్తి స్థాయిలో నిరూపితం కాలేదు. అందుకే అల్లం క్యాన్సర్ను నయం చేస్తుంది అని చెప్పలేము. కాని ఇది క్యాన్సర్ నివారణలో సహాయపడే సహజ ఆహారంగా, క్యాన్సర్ చికిత్స సపోర్ట్గా ఉపయోగపడుతుందని చాలా అధ్యయనాలు సూచిస్తున్నాయి. అల్లం తీసుకునే సరైన మార్గాలు. తాజా అల్లం రోజుకు 1 నుంచి 2 గ్రాములు, సుమారు ఒక చిన్న ముక్క, తరిగి తినవచ్చు లేదా టీలో వేసి తాగవచ్చు. అల్లం టీ. తాజా అల్లం ముక్కలు, తేనె, నిమ్మరసం కలిపి తాగడం రోగనిరోధక శక్తికి బాగా పనిచేస్తుంది. అల్లం పొడి రోజుకు 1 టీస్పూన్ ఆహారంలో చేర్చుకోవచ్చు. క్యాన్సర్ చికిత్స తీసుకుంటున్నవారు అల్లం సప్లిమెంట్స్ తీసుకునే ముందు ఆంకాలజిస్ట్ సలహా తప్పనిసరి. కొన్ని కీమో డ్రగ్స్తో ఇంటరాక్షన్ ఉండవచ్చు. సావధానతలు. అధిక మోతాదులో అల్లం తీసుకుంటే కడుపు మంట, యాసిడిటీ, రక్తం పలచబడటం వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది. రక్తం పలచబడే మందులు, ఆస్పిరిన్, వార్ఫరిన్ వంటివి వాడుతున్నవారు జాగ్రత్త. గర్భిణీలు రోజుకు 1 గ్రాము కంటే ఎక్కువ తీసుకోకూడదు. గాల్ బ్లాడర్ స్టోన్స్, యాసిడ్ రిఫ్లక్స్ ఉన్నవారు డాక్టర్ సలహా తీసుకోవాలి. గమనిక: ఈ సమాచారం సాధారణ అవగాహన కోసం మాత్రమే. అల్లం క్యాన్సర్ నివారణ, సపోర్టివ్ థెరపీలో సహాయపడుతుందని పరిశోధనలు సూచిస్తున్నాయి కానీ ఇది క్యాన్సర్కు పూర్తి చికిత్స కాదు. క్యాన్సర్ ఉంటే లేదా నివారణ కోసం అల్లం సప్లిమెంట్స్ తీసుకోవాలనుకుంటే ఆంకాలజిస్ట్ సలహా తప్పనిసరి. స్వయం చికిత్స చేయకండి. మీకు అల్లం రెసిపీలు, అల్లం టీ లేదా ఇంకా ఏదైనా నిర్దిష్ట సమాచారం కావాలంటే చెప్పండి.